లాస్ట్ టైం చెప్పాను కదా నేను ఫ్యాషన్ షోకి వెళ్ళానని చెప్పి. సో అక్కడ ఏం గిఫ్ట్స్ ఇచ్చారు, ఏం ప్రైజ్ ఇచ్చారు అని చెప్పి చూపిస్తానని చెప్పాను కదా. సో ఇదే అనమాట ఆ వీడియో. నాకు ఈ ఫ్యాషన్ షోలో సెకండ్ ప్లేస్ వచ్చింది. సో అందుకని నాకు ఈ ట్రోఫీ లాగా చిన్నది ఇచ్చారనమాట. కిడ్స్ ఫ్యాషన్ షో 2024 విన్నర్ అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గిఫ్ట్ కూడా ఇంత బాగుంటుంది అని చెప్పి ట్రోఫీ ఇచ్చారు. సో ఇది వచ్చేసి సర్టిఫికెట్ లాగా. సో ఇక్కడ నా పేరు తప్పు పడింది. పి సోహిత్ వర్ధన్ బాబు అయితే ఇక్కడ బి వర్ధన్ బాబు అని పడింది. సో సెకండ్ పొజిషన్లోకి వచ్చానమాట ఫ్యాషన్ వర్క్ ఇండో వెస్టర్న్లో. సో ఇదే సర్టిఫికేట్ అనమాట. ఈ ప్రైజ్ గిఫ్ట్స్ నేను మెమొరీగా పెద్దగా చూసుకుందామని చెప్పి ఇలా వీడియో తీసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ ఈ కిట్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి నాకు బ్యాడ్జ్ ఇచ్చారు, నెంబర్ 3 అనమాట నాది. సో ఆ బ్యాడ్జ్ కూడా మెమొరీగా ఉంచుకున్నాను నాకు. సో బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి గాజు గ్లాసుల మీద పెయింటింగ్ చేస్తారు కదా డిజైన్. సో దానికి సంబంధించినవి అనమాట ఇవి అప్పుడే నేను ఓపెన్ చేసేసాను. ఇవన్నీ మళ్ళీ ఇంక తర్వాత చూపిస్తాను. సో నెక్స్ట్ గ్లూ అనమాట. ఇది ఫెవికల్ టైప్లో. ఇది కూడా అంటే డిజైన్ చేయటానికి అనమాట, మంచిగా రావటానికి. సో ఇది వచ్చేసి బ్రష్ పెయింటింగ్స్ వేస్తారు కదా, ఇవి నాకు యూజ్ అవుతాయి. సో ఎక్కడ పాడు చేసేస్తానని చెప్పి నాకు ఓపెన్ చేసి ఇవ్వట్లేదు. 12 షేడ్స్ వస్తాయి అనమాట. బ్రష్ కూడా లోపలే ఉంది. ఇది వచ్చేసి స్టిక్కర్ లాగా అనమాట. సో ఇక్కడ చూపించారు కదా వాల్ అతికించుకుంటాకి, గిఫ్ట్ ప్యాకింగ్ అప్ యూస్ చేసుకుంటాకి, అలాగా పాపిడి బిళ్ళలు అతికించుకుంటారు కదా శారీస్కి. సో అలాంటిది అనమాట. ఇది వచ్చేసి నాకు బాగా యూజ్ అవుతుంది. క్లే అనమాట. వాటితో బొమ్మలు కలర్స్గా తయారు చేయడానికి. సో ఇది వచ్చేసి గ్లాస్ మీద డిజైన్ చేయడానికి. ఇవి కూడా ఫస్ట్ చూపించిన వాటికి సంబంధించింది. ఇవి వచ్చేసి చెమ్కీస్తో వస్తాయి. గ్లాస్ పెయింటింగ్ సంబంధించిందే, బోర్డర్గా వాటిగా యూజ్ చేయొచ్చు. ఇవి కూడా బాగుంటాయి. ఇవి 6 కలర్స్ వచ్చినట్టున్నాయి. సో నెక్స్ట్ ఏమో ఫెల్ స్టిక్ అనమాట. ఇది వచ్చేసి పేపర్స్ ఏమన్నా అతికించుకుంటుంది అనమాట. సో నాకు తెలిసి కిట్లో ఇచ్చారు కాబట్టి ఇలా డ్రాయింగ్స్కి ఏమన్నా పెయింటింగ్స్కి ఏమన్నా సంబంధించిందేమో. నాకు అంత క్లారిటీ తెలీదు. యూట్యూబ్లో చూసి నేర్చుకోవాలి పెయింటింగ్స్ సంబంధించి. సో ఇలా వచ్చిందనమాట. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ లేయర్ లాగా వేస్తారు. సో అదే గ్లాస్ పెయింటింగ్ మీద. సో ఇలా ఇచ్చారు. దీంట్లో కూడా ఇలాగా ఇవి ప్లెయిన్ అనమాట, చెంకి ఏముండదు. అవన్నీ వేసుకుంటే బ్రష్ కూడా ఇచ్చారు. సో ప్యాడ్ పెయింటింగ్ వేసేటప్పుడు వాటి మీద చేస్తారు కదా. సో ఇది దానికి సంబంధించిన ప్యాడ్. సో మనం ప్రాక్టీస్ అవడానికి కూడా ఒక బుక్ అయితే ఇచ్చారు. అందులో డిజైన్స్ ఉంటాయి. ఈ బుక్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ప్రాక్టీస్ చేసుకుంటే చాలా డిజైన్స్ ఇచ్చారు బుక్లో. ఇవన్నీ పెట్టుకుంటే ఒక క్యూట్ బ్యాగ్ ఇచ్చారు. నాకైతే బ్యాగ్ చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా నా ఫ్యాషన్ షోకి సంబంధించింది ఇదే లాస్ట్ వీడియో. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ బోర్ కొట్టే సారీ. సో స్టార్టింగ్ కదా, ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా బాగా వస్తుంది. ఇంకా మంచిగా క్లారిటీగా తీస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.